మనిషి శాశ్వతం కాదు, మనిషి చేసే మంచి పనులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి మంచి మనిషే మాజీ రక్షణ మంత్రి అయిన స్వర్గీయ శ్రీ మనోహర్ గోపాలకృష్ణ పారికర్ గారు. ఆయన చేసిన మంచి పని ఈరోజు మన దేశాన్ని కాపాడింది. 2016లో ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు S-400ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. ఈ రోజు అది శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం వలె సరిహద్దుల వెంబడి దూసుకు వచ్చిన లెక్కలేనన్ని పాకిస్తాన్ డ్రోన్లను విజయవంతంగా నేలకూల్చింది. మన దేశం మీద ఈగ వాలకుండా దేశానికి రక్షణ గోడలా నిలిచింది. ఆ రోజు ప్రతిపక్షం వాళ్ళు బీజేపీ వాళ్ళకి పిచ్చి పట్టింది, 35,000 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకో పనికిరాని 5 డబ్బా మిషన్లు కొన్నారు అని అన్నారు. ఇది పెద్ద అవినీతి కుంభకోణం అని కూడా అన్నారు. ఇలా స్వదేశంలోని విపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇంకో పక్క ఇది కొంటే భారతదేశంపై ఆంక్షలు విధిస్తాము అని అమెరికా బెదిరించినా ఆ బెదిరింపులు లెక్క చేయకుండా పట్టుబట్టి మరీ రష్యాతో డీల్ ఓకే చేపించి మరీ కొనిపించారు మనోహర్ పారికర్ గారు. ఈ రోజు ఆయన లేకపోయినా S-400 రూపంలో ఈ దేశాన్ని కాపాడుతూనే ఉన్నారు.